ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం. ఆ వాగ్దానం చేత ఈ దినము మనం నడవాలని దేవుడు ఆశించుతున్నాడు. మరి చూద్దాం. కీర్తనలు 84వ కీర్తన 8వ లేఖనము. సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మన యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉండాలి? మన ప్రార్థన దేవుడు అంటున్నాడు, నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుని ధ్యానించడం అంటే ప్రార్థించాలి. ఆ ప్రార్థన నీలో ఉందా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు నా ప్రార్థన ఆలకించడం లేదు, నా మొరకు చెవి ఎగ్గుటలేదు అని అనేక మంది అనేక దినములుగా ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ యొక్క ప్రార్థన హృదయం నుంచి రావాలి, పై పెదవుల నుంచి కాదు. హృదయం నుంచి ఏ దినమైతే నీ ప్రార్థన వస్తుందో ఆ యొక్క ప్రార్థనలో నీ హృదయం నుండి స్రవించుచున్నటువంటి ఆ యొక్క కన్నీరు నీ యొక్క కళ్ళ నుంచి కారాలి. ఆ కన్నీటితో దేవునికి అడ్డుకట్ట వేయగలవు. ఆ అడ్డుకట్ట వేసి దేవుణ్ణి ఆపుకొని ఆయన యందు నీవు ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ రీతిగా నీ ప్రార్థన ఉందో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రతి విశ్వాసతో కూడా దేవుడు ఈ దినము మాట్లాడుతున్నాడు. మరి అలాంటి ప్రార్థన ఈ దినం నుండి అయినా చేద్దామా? ఈ దినం నుండి అయినా సరే అలాంటి ప్రార్థనలో మనమును ఈ దినం నుండి ఏకీభవిస్తామా అనుకున్నట్లయితే అందరూ కూడా తలలో ఉంచాలి, కళ్ళు మూసుకోవాలి. మరి ప్రభువునందు భయభక్తులు కలిగినటువంటి ఈ ప్రార్థన యందు ఏకీభవించాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడు అయిన మా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు, మరి కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు మీరు ఇచ్చిన ఆయుష్ కాలంలో బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ దినమున మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును నాయన ఇప్పటి వరకైతే నాయన మేమందరము కూడా అలాంటి ప్రార్థనలు ఏకీభవించలేకపోయాం. మరి ఈ దినమునైనాను ఇదిగోనైనా మీ యొక్క ప్రార్థనలు, మీకు చేసేటువంటి ప్రార్థనలు నైనా ఆ యొక్క ప్రార్థన మిమ్మల్ని ఆలకింప చేసేదిగా ఉండే విధముగా మా హృదయములను మార్చమని, ఇదిగోనైనా మీ యందు నిలకడగలిగినటువంటి ప్రార్థన చేయగలిగిన ఆ శక్తిని బలమును మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఘనతయు మహిమయు ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ, ఇదిగోనైనా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.